హోరెత్తిన యువత పోరు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు నిరుద్యోగ సంఘాలు ఉద్యమ బాట. ఉద్యోగాలు ఇవ్వలేదు, 3000 నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిలదీతలు, ప్లకార్డులు చేతబట్టి కూటమి సర్కార్ మోసాలపై గళమెత్తిన యువత. 6400 కోట్ల విద్యా దీవెన, వసతి దీవెనకు 750 కోట్లేనా అని ఆగ్రహం. ఉద్యోగాలపై ఉత్తుత్తి హామీ, నిరుద్యోగ భృతిపై నైవంచన నినాదాలు. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు యువత నిరసనలు, కలెక్టర్లకు వినతపత్రాలు. సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ యోజన విభాగం ఆందోళనలు. పల్నాడులో పోలీస్ జులుం, శాంతియుత ర్యాలీపై లాఠీలతో ప్రతాపం. పలువురు యువకులు విద్యార్థులు గాయాలు, ఆసుపత్రికి తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మానవత్వం నైతికతపై మీరా మాట్లాడేది. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. మీ పైలట్ వెహికల్ సెక్యూరిటీ, రోప్ పార్టీలు ఇవన్నీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమైతే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా? ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యత నిర్వర్తించాం. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విష ప్రచారాలు చేస్తున్నట్టు జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ఇకపోతే